ట్రావిస్ హెడ్ నిలవలేదు, అభిషేక్ శర్మ మెరవలేదు, క్లాసన్ కూడా దంచలేదు. మార్క్రమ్తో సహా జట్టులో ఇంకే పేరున్న బ్యాటరు రాణించలేదు. 10 ఓవర్లకు స్కోరు 64 పరుగులు మాత్రమే. అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 180 పరుగులు చేసింది. దానికి కారణం తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ ఆంధ్ర బ్యాటర్ జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. ఆ తర్వాత బౌలింగు, ఫీల్డింగ్లోనూ రాణించి మ్యాచ్లో హీరో అయ్యాడు. ఛేదనలో పంజాబ్ కూడా గట్టిగానే పోరాడింది. గత మ్యాచ్ హీరోలు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మరోసారి మ్యాచ్ను లాగేసేలాగానే కనిపించారు. కానీ 2 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి సన్ రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్కు 3వ విజయం దక్కింది. మంగళవారం నాడు జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. నితీష్ కుమార్ రెడ్డి చెలరేగడంతో మొదట సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 64 పరుగులు చేశాడు. ఇక 4 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ బంతితో రాణించాడు. ఛేదనలో పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మరోసారి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. శశాంక్ సింగ్ 25 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తోటి 46 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, అశుతోష్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన వారిద్దరూ పంజాబ్ను కాపాడలేకపోయారు. ఇక భువనేశ్వర్ 2 వికెట్లు, కమిన్స్ 1 వికెట్ తోటి రాణించారు. ఛేదనలో పంజాబ్ కింగ్స్ తడబడింది. ఆద్యంతం వెనుకబడ్డ ఆ జట్టులో ఆఖర్లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఆశలు రేపినా ఫలితం లేకుండా పోయింది. భువనేశ్వర్ ఆరంభంలోనే పంజాబ్కు కళ్ళెం వేశాడు. 2వ ఓవర్లోనే బెయిర్స్టోను అవుట్ చేయడం ద్వారా పంజాబ్ పతనాన్ని కమిన్స్ ఆరంభించగా, ఆ తర్వాత భువి తన వరుస ఓవర్లలో ప్రభ్సిమ్రన్, శిఖర్ ధావన్లను వెనక్కి పంపాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్ పరుగుల వేటలో బాగా వెనుకబడిపోయింది. శామ్ కరణ్, సికిందర్ రజా క్రీజులో నిలిచినా ధాటిగా ఆడలేకపోయారు. సాధించాల్సిన రన్ రేటు పెరుగుతూ పోయింది. 9 ఓవర్లకు స్కోరు 58 పరుగులు మాత్రమే. తర్వాతి ఓవర్లోనే కరణ్ను నటరాజన్ అవుట్ చేయగా, ఆ తర్వాత రజా 2 సిక్స్లు కొట్టినా పరుగులు అవసరమైనంత వేగంతో రాలేదు. 14వ ఓవర్లో రజాను ఉనత్కట్ అవుట్ చేశాడు. ఓవైపు శశాంక్ సింగ్ ఉన్న లక్ష్యం మరింత సంక్లిష్టంగా మారుతూ పోయింది. జితేష్ శర్మను నితీష్ అవుట్ చేయగా పంజాబ్ ఆఖరి 4 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. కానీ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ పంజాబ్ ఆశలను సజీవంగా ఉంచారు. భువి బౌలింగ్లో శశాంక్ 3 ఫోర్లు కొట్టగా, కమిన్స్ ఓవర్లో అశుతోష్ 2 ఫోర్లు దంచాడు. 19వ ఓవర్లో నటరాజన్ 10 పరుగులు ఇచ్చి సన్ రైజర్స్ విజయాన్ని తేలిక చేశాడు. కానీ చివరి ఓవర్లో పంజాబ్ 29 పరుగులు చేయాల్సి ఉండగా అశుతోష్ విధ్వంసక బ్యాటింగ్తో సన్ రైజర్స్ను కలవరపెట్టాడు. ఉనత్కత్ పేలవంగా బౌలింగ్ చేశాడు. అశుతోష్ 2 సిక్సర్లు బాదటం, ఉనత్కత్ 3 వైడ్లు వేయడంతో ఆఖరి 2 బంతుల్లో పంజాబ్కు 10 పరుగులు అవసరమయ్యాయి. అయితే 5వ బంతికి అశుతోష్ సింగిల్ మాత్రమే తీయడంతో సన్ రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆటే హైలైట్. పేలవంగా ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆ జట్టు మంచి స్కోరు సాధించిందంటే దానికి ప్రధాన కారణం నితీష్ కుమార్ ఆటే. సన్ రైజర్స్ ఇన్నింగ్స్లో తొలి భాగం, ద్వితీయార్థం పూర్తి భిన్నంగా సాగాయి. మొదట సగంలో పంజాబ్ బౌలర్ల ధాటికి తడబడ్డ హైదరాబాద్ జట్టు 2వ సగంలో నితీష్ జోర్తో మెరుగైన స్కోరును సాధించింది. సన్ రైజర్స్ ఆరంభం పేలవం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు 5 ఓవర్లలో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. హర్షదీప్ సింగ్ తన తొలి 2 ఓవర్లలో 8 పరుగులకే 2 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ను దెబ్బతీశాడు. హెడ్ బ్యాట్ జులిపించడంతో మొదట్లో ఆ జట్టు బాగానే కనిపించింది. 3 ఓవర్లలో స్కోరు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. కానీ హర్షదీప్ ఒకే ఓవర్లో హెడ్, మార్క్రమ్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో శామ్ కరణ్ బౌలింగ్లో వరుసగా 6, 4 బాదిన అభిషేక్ శర్మ ఆ తర్వాత బంతికే వెనుతిరిగాడు. చకచక 3 వికెట్లు పడ్డాక పరుగుల కోసము సన్ రైజర్స్ చెమటోడ్చింది. నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. 6 నుంచి 9 ఓవర్ల మధ్య 22 పరుగులు మాత్రమే వచ్చాయి. హర్ప్రీత్ బ్రార్ బ్యాటర్లకు స్వేచ్ఛనివ్వలేదు. 10వ ఓవర్లో హర్షల్ బౌలింగ్తో త్రిపాఠి వెనుదిరిగేటప్పటికీ సన్ రైజర్స్కు స్కోరు 64 పరుగులు మాత్రమే. అయితే తను ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 14 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో గేర్ మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వరుసగా 4, 6 బాదిన అతడు రబాడా షార్ట్ బంతిని లాంగ్ లెగ్లో 6గా మార్చాడు. కరణ్ బౌలింగ్లోనూ ముచ్చటైన 6 కొట్టాడు. విధ్వంసక వీరుడు క్లాసన్ త్వరగానే అవుట్ అయినా నితీష్ కుమార్ రెడ్డి మరింత రెచ్చిపోయాడు. హర్ప్రీత్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వరుసగా 4, 6, 4, 6తో అదరగొట్టాడు.
మరోవైపు సమద్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో వేగంగా పరుగులొచ్చాయి. అయితే సమద్, నితీష్లు ఇద్దరిని 17వ ఓవర్లో హర్షదీప్ సింగ్ పెవిలియన్కు చేర్చాడు. తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ 4 పరుగులిచ్చి కమిన్స్ను అవుట్ చేసిన షాబాజ్ కాస్త బ్యాట్ ఝుళిపించడంతో చివరి 2 ఓవర్లలో సన్ రైజర్స్ 26 పరుగులు చేయగలిగింది. తొలి 10 ఓవర్లలో 66 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఆఖరి 10 ఓవర్లలో 116 పరుగులు రాబట్టడం విశేషం. ఈ మ్యాచ్లో ముల్లాన్పూర్ పిచ్పై బంతి బ్యాట్ మీదకి రావటం లేదు. 64 పరుగులకే 4 కీలక వికెట్లు పడిపోయాయి. ఈ స్థితిలో అదిరే ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ను నిలబెట్టాడు కాకి నితీష్ కుమార్ రెడ్డి. ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్లను చెదరగొట్టాడు ఈ 20 ఏళ్ల ఆంధ్ర ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లోనూ పెద్దగా అనుభవం లేని ఈ విశాఖపట్నం కుర్రాడు రబాడా, శామ్ కరణ్ లాంటి అంతర్జాతీయ పేసర్లను ధీటుగా ఎదుర్కొన్న తీరును మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా రబాడా బౌలింగ్లో హుక్ షాట్తో కొట్టిన సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి మెరుపులతోనే సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ 17లో రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డిని 2023లో 20 లక్షల కనీస ధరతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. తొలి సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2 మ్యాచ్లు ఆడాడు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావించింది. దానికి తగ్గట్టుగానే చెన్నైతో మ్యాచ్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్లో ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కానీ పంజాబ్పై కాస్త ముందుగా బ్యాటింగ్ వచ్చి అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటిదాకా 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్లో 52 వికెట్లు పడగొట్టాడు. 2020లో కేరళపై రంజీ అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఛేదనలో లోయర్ ఆర్డర్లో దిగి 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 15 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 21 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ధావన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 16 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన మార్క్రమ్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన త్రిపాఠి 14 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 11 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వికెట్ కీపర్ క్లాసన్ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 9 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లోనే శామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అబ్దుల్ సమద్ 12 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 25 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో హర్షల్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ 7 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. భువనేశ్వర్ 8 బంతులు ఎదుర్కొని 6 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో బ్యాటింగ్కి వచ్చిన జయదేవ్ ఉన్నత్కర్ 1 బంతి ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు. 4 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శామ్ కరణ్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా రబాడా 1 వికెట్ తీశాడు. అయితే శామ్ కరణ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే సాధించింది. ఆ జట్టు ఓపెనర్ కెప్టెన్ శిఖర్ ధావన్ 16 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 14 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ బెయిర్స్టో 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే కమిన్స్ బౌలింగ్లో డక్అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ప్రభసిమ్రన్ 6 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 4 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శామ్ కరణ్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 29 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రజా 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 28 పరుగులు చేసి జయదేవ్ ఉన్నత్కర్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ 25 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 1 సిక్సర్ తోటి 46 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ 11 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్ తోటి 19 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చిన
వచ్చిన అశుతోష్ శర్మ 15 బంతులు ఎదుర్కొని 3 4లు 2 6లతోటి 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే చేయడంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, నటరాజన్, నితీష్ రెడ్డి, జయదేవ్ ఉన్నత్కర్ తలా 1 వికెట్ తీయడం జరిగింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అద్భుత బౌలింగ్ను ప్రదర్శించాడని చెప్పాలి. 1 వికెట్ మాత్రమే తీసిన 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి 5.5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అద్భుతమైనటువంటి బ్యాటింగు, ఆ తర్వాత చక్కటి ఫీల్డింగు, బౌలింగు తోటి ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్ తోటి పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ రాలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి స్థానంలోనూ కొనసాగుతుంది. 4 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 విజయాలతోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా కేకేఆర్ జట్టు 4 మ్యాచ్ల్లో 3 విజయాలు 1 పరాజయంతో 2వ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ 4 మ్యాచ్లలో 3 విజయాలు 1 పరాజయంతో 3వ స్థానంలో, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 మ్యాచ్లలో 3 విజయాలు 2 పరాజయాలతోటి 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మరొక విజయం సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 5 మ్యాచ్లలో 3 విజయాలు 2 పరాజయాలతోటి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 2 జట్లు కూడా 6 పాయింట్లు సాధించినప్పటికీ సిఎస్కే జట్టు మెరుగైన రన్ రేట్ తోటి 4వ స్థానంలో కొనసాగుతుండగా ఎస్ఆర్హెచ్ జట్టు 5వ స్థానంలో ఉంది. ఇక తర్వాత 6వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 7వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 8వ స్థానంలో ముంబై ఇండియన్స్, 9వ స్థానంలో ఆర్సీబీ జట్లు ఉండగా చివరి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుంది.